guys, good morning. Welcome to Tally Lokesh Computer Training. సో టుడే ఏ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం అని చూసుకున్నట్లయితే టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు టాలీ వాల్ట్ పాస్వర్డ్ కాకుండా ఇంకో పాస్వర్డ్ ఉంది, సెకండ్ పాస్వర్డ్ కూడా ఉంది. ఆ సెకండ్ పాస్వర్డ్ ఏమిటంటే సెక్యూరిటీ కంట్రోల్ పాస్వర్డ్. ఇది ఎలా సెట్ చేయాలి, తర్వాత ఏ విధంగా రిమూవ్ చేయాలి అనే ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? అంతకు ముందుగా మనము టాలీలోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏ పాస్వర్డ్ సెట్ చేస్తున్నాము అంటే సెక్యూరిటీ కంట్రోల్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్లో ఏంటంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రెండు ఉంటాయి. ఓకే, అది ఎలా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ కంపెనీ. కంపెనీ నేమ్ వచ్చేసి ఫిష్ ట్రేడర్స్. ఓకేనా? రియల్ లైఫ్ అడ్రస్ ఇచ్చుకోండి. కంట్రీ అంటే ఇండియా, స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. ఓకే, ఎంటర్ ఇస్తున్నాను. యూజ్ సెక్యూరిటీ కంట్రోల్, ఈ పాస్వర్డ్ నేను కంపెనీకి ఇవ్వబోతున్నాను. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఎస్ వేసుకోవాలి. ఎస్ వేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అడుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను లోకేష్ అని ఇస్తున్నాను. లోకేష్. నేమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి లోకేష్ అని ఇస్తున్నాను. పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 5 ఇస్తున్నాను. మళ్ళీ పాస్వర్డ్ 1 2 3 4 5 ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్. సో ఇలా ఎంటర్ అయ్యకుండా మనం షార్ట్ కట్ కీస్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూడండి, కంట్రోల్ ఏ ఇస్తాను, సేవ్ అయిపోతుంది. కంట్రోల్ ఏ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు అడుగుతుంది పాస్వర్డ్ ఇవ్వమని. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వమని మళ్ళీ అడిగింది చూడండి కంపెనీ. ఓకేనా? ఇక్కడ ఏమి ఇవ్వాలి అంటే లోకేష్, పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 5 అని ఇచ్చాను. ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి డైరెక్ట్గా గేట్వే ఆఫ్ టాలీలోకి ఎంటర్ అవుతాం. వచ్చామా? ఈ యొక్క సెక్యూరిటీ కంట్రోల్ పాస్వర్డ్లో ఏంటంటే మనము ఈరోజు అంతా వర్క్ చేసి హోమ్ వెళ్తాం, మళ్ళీ టుమారో వస్తాం కదా, అప్పుడు ఈ కంపెనీ నేమ్ మన కంటికి కనబడుతుంది. ఇంతకుముందు వాల్ట్లో ఏంటంటే అక్కడ కంపెనీ నేమ్ కనిపించదు, స్టార్స్ కనబడతాయి. కానీ ఈ పాస్వర్డ్లో ఏంటంటే మన కంటికి కంపెనీ నేమ్ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కంపెనీ క్రియేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి సెలెక్ట్ కంపెనీలో చూస్తే ఈ కంపెనీ నేమ్ కనబడుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, మనం బ్యాక్ వెళ్ళాలంటే ఏం చేయాలి? షార్ట్కట్కి ఏం యూజ్ చేయాలి అంటే ఆల్ట్ F1 యూజ్ చేయాలి. ఆల్ట్ F1 యూజ్ చేస్తే మళ్ళీ కంపెనీ ఇన్ఫోలోకి వచ్చేస్తాం, అంటే బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ కంపెనీ క్లిక్ చేస్తున్నాను. సెలెక్ట్ కంపెనీ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చిందా మనకి క్రిష్ ట్రేడర్స్ అని వచ్చింది చూడండి, అంటే మన కంటికి కనబడుతుంది క్రిష్ ట్రేడర్స్ అని. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. అంటే పాస్వర్డ్ ఏంటి మనకి? లోకేష్. పాస్వర్డ్ వచ్చేసి యూజర్ నేమ్ వచ్చేసి లోకేష్, పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 5. ఇలా ఓపెన్ చేస్తాను. ఓకేనా? ఇది బాగుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నాకు అవసరం లేదు, పాస్వర్డ్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ప్రతిరోజు నాకు పాస్వర్డ్ యూజర్ నేమ్ టైప్ చేయాలంటే కొంచెం హెడేక్గా ఉంది. అందుకోసం నేను ఏం చేస్తున్నాను అంటే రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక షార్ట్ కట్ కీ ఇచ్చారు మనం. ఓకేనా? ఆల్ట్ F3 క్లిక్ చేస్తే మళ్ళీ మనము ఇంకో రకమైన కంపెనీ ఇన్ఫోలోకి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న ఇక్కడ చూడండి, చేంజ్ టాలీ వాల్ట్ లేదు, అది కానప్పుడు ఆల్టర్లోకి వెళ్ళాలి. ఇది వాల్ట్ పాస్వర్డ్కి సెట్ చేసే మార్గం, రిమూవ్ చేసే మార్గం. కానీ దీనికి రిమూవ్ చేసే మార్గం ఆల్టర్లోకి వెళ్ళాలి. ఆల్టర్లోకి వెళ్ళిన తర్వాత కంపెనీని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత ఆల్రెడీ నువ్వు ఇంతకుముందు ఎస్ చేస్తున్నావు కదా, దాన్ని నో పెట్టాలి. నో పెట్టిన తర్వాత నువ్వు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చింటావో ఆ పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ నువ్వు ఎంటర్ చేయాలి. అంటే ఏం ఇచ్చాం పాస్వర్డ్? 1 2 3 4 5 అది ఇక్కడ టైప్ చేయాలి. అలా టైప్ చేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కంపెనీకి పాస్వర్డ్ ఉండదు. ఓకే,
అదేవిధంగా ఇక్కడ చూడండి, యాక్సెప్ట్ అను, ఎస్, ఓకేనా. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి. తర్వాత షార్ట్ కట్కి ఆల్ట్ F1 ప్రెస్ చేయండి, ఆల్ట్ F1. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళి చూడండి, క్రిస్ ట్రేడ్స్ అదే కదా కంపెనీ మంది. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అయింది, అంటే ఆ పాస్వర్డ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకేనా. ఈ విధంగా మనము సెక్యూరిటీ కంట్రోల్ పాస్వర్డ్ను సెట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఈజీగా, సింపుల్గా. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ అడగండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్.